హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సిఆర్ ట్రెండీ కలెక్షన్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ అందరికీ కూడా హ్యాపీ రిపబ్లిక్ డే అండి. సో ప్రజెంట్ మనకి అజియోలో రిపబ్లిక్ డే సేల్ ఉంది కదండి, స్పెషల్ సేల్. సో దీంట్లోనే అందరికీ మోస్ట్ అవైటింగ్ ఆఫర్ అని చెప్పొచ్చు. సో అదేంటి అంటే బై 2 at 249 ఈచ్. సో మనం ఈ ఆఫర్ని యూజ్ చేసుకుని మనకి కావాల్సిన ఐటమ్స్ 249 రూపాయల కంటే కూడా చాలా తక్కువ ప్రైస్కి తీసుకోవచ్చు. సో అది ఎలా అనేది వీడియోలో చూద్దాము. అండ్ వీటితో పాటు మనకి ఇంకొక ఆఫర్స్ ఉన్నాయండి, బై 1 get 4 ఫ్రీ ఒకటి. అండ్ అలానే రిబాకో ఎడిడాస్ ఫుట్వేర్ మీద 60% ఆఫ్ అయితే ఉండిందనమాట. సో ఇలా మనకి కొన్ని ఆఫర్స్ అయితే ఉన్నాయి. బట్ నేను ఇప్పుడు స్పెసిఫిక్గా బై 2 at 249 ఈచ్ ఎలా పర్చేస్ చేయాలి అనేది అయితే చూపిస్తాను. అండ్ దీంతో పాటు ఒకవేళ మనం ఐటమ్ని ఎలా క్యాన్సిల్ చేయాలి, లేదంటే రిటర్న్ చేసినప్పుడు మన బ్యాంక్ డీటెయిల్స్ ఎలా ఇవ్వాలి అనేది కూడా నేను మీకు ఇప్పుడైతే చూపిస్తాను. సో ఇప్పుడు బై 2 at 249 ఈచ్ అనేదాన్ని సెలెక్ట్ చేసుకుందాము. సో మీరు ఇక్కడ సింపుల్గా టూ టూ చిన్న చిన్న పనులు చేస్తే సరిపోతుందంట. సో అదేంటి అంటే ఫస్ట్ వచ్చేటప్పటికి ఫస్ట్ అనేది సార్ట్ చేసుకోండి ప్రైస్, సో దట్ మనకి ఎక్కువ ప్రైస్ నుంచి అయితే షో అవుతాయి కదా. సో మీకు ఏదైతే ఎక్కువ ప్రైస్ ఉన్న ఐటమ్ ఉంటుందో దాన్ని ఫస్ట్ ఐటమ్ని యాడ్ చేసుకోండి కార్ట్కి. సో ఫస్ట్ ఐటమ్ నాకు అవుట్ ఆఫ్ స్టాక్ ఉంది కాబట్టి సెకండ్ ఐటమ్ నేను కార్ట్కి యాడ్ చేసుకున్నాను. నెక్స్ట్ ఐటమ్ వచ్చేటప్పటికి మీకు ఏ ఐటమ్ అయితే కావాలో ఆ ఐటమ్ని సెలెక్ట్ చేసుకొని దాన్ని ఏం చేయాలి అంటే, సో నేను కుర్తీస్ సెలెక్ట్ చేసుకుంటున్నాను, ఫిల్టర్ అప్లై చేశాను. సో చూస్తున్నారు కదా, ఇప్పుడు ఏం చేయాలంటే లోవెస్ట్ ఫస్ట్ నుంచి చూడాలి, అంటే తక్కువ ప్రైస్ నుంచి చూడాలన్నమాట. సో ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే సియాహీ బ్రాండ్ కుర్తీ ఏదైతే ఉందో దాన్ని కార్ట్కి యాడ్ చేస్తున్నాను. సో ఈ ఆఫర్లో మనం ఓన్లీ 2 ఐటమ్స్ మాత్రమే తీసుకోవచ్చండి. సో చూస్తున్నారు కదా, మనకి 699 ఎంఆర్పి ఉన్న కుర్తీ 160 రూపీస్కి రావడం జరిగింది. నేను ఈ కుర్తీను రిమూవ్ చేసి ఆవాస కుర్తీని యాడ్ చేస్తున్నాను. సో ఇది మనకి ఎంఆర్పి ప్రైస్ వచ్చేటప్పటికి 799 ఉండింది. బట్ మనకి ఈ ఆఫర్లో 173 రూపీస్కి రావడం జరుగుతుంది, విచ్ ఇస్ టూ బిగ్ అండి. సో మనం కూపన్ అప్లై చేసినా కూడా నార్మల్గా ఉన్నప్పుడు ఈ ప్రైస్కి అయితే రాదు. సో 173 రూపీస్ అంటే నియర్లీ 78% డిస్కౌంట్ అయితే రావడం జరుగుతుంది అనమాట. సో నేను వీటితో పాటు మీకు సల్వార్స్ అండ్ చుడిదార్స్ కూడా చూపిస్తాను, లైక్ లెగ్గింగ్స్ కానీ పలాజోస్ కానీ. సో మనకి స్వర్ణ బ్రాండ్ లెగ్గింగ్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి ప్రజెంట్. సో మ్యాక్సిమం సైజెస్ కూడా అవైలబుల్ ఉన్నాయి. సో నేను ఈ కుర్తీ రిమూవ్ చేసి లెగ్గిన్ అయితే ఉంచుతున్నాను. సో చూస్తున్నారు కదా, మనకి 499 ఎంఆర్పి ఉన్న లెగ్గిన్ 137 రూపీస్కి రావడం జరుగుతుంది అనమాట. అండ్ లెగ్గింగ్ కూడా రిమూవ్ చేసి నేను పలాజో ఒక సెట్ చేస్తాను. సో పలాజో మనకి అవాసావి ఉన్నాయి 699 ఎంఆర్పివి. సో ఇవి కూడా మనకి 160 రూపీస్కి రావడం జరుగుతుందండి. మనకి ఫ్లాట్ నియర్లీ 77% డిస్కౌంట్ అయితే రావడం జరుగుతుందన్నమాట. సో మీరు ఈ చిన్న 2 టిప్స్ని యూజ్ చేసి ఈ ఆఫర్ని అయితే గ్రాప్ చేయండి. సో మనం నార్మల్గా ఉన్నప్పుడు కూడా మనం ఇది పెడితే కనుక ఈ ఆఫర్ కాకుండా వేరే కూపన్స్ అప్లై చేస్తే ఈ ఐటమ్స్ అనేవి తక్కువ ప్రైస్కి రావన్నమాట. సో ఇప్పుడు నేను ఐటమ్ని ఎలా క్యాన్సిల్ చేయాలో కూడా చూపించేస్తాను మీకు. సో ఇప్పుడు మనకి ఇక్కడ డెలివరీ ఛార్జెస్ అనేవి అప్లై అవుతున్నాయి. అవి అప్లై అవ్వకూడదు అనుకుంటే మనకి ఆఫర్ అప్లై అవ్వని ఐటమ్ని కార్ట్కి యాడ్ చేద్దాము. లైక్ ఇప్పుడు నేను ర్యాండమ్గా ఒక షూని అయితే యాడ్ చేస్తున్నాను. సో ర్యాండమ్ ఇది జస్ట్ మీకు చూపించడానికి. సో చూస్తున్నారు కదా, ఇక్కడ మనకి ఫ్రీ అయితే రావడం జరిగింది. ఇప్పుడు కన్ఫర్మ్ ఆర్డర్ పెట్టుకున్న తర్వాత క్యాష్ ఆన్ డెలివరీ పెట్టుకోండి. నెక్స్ట్ ప్లేస్ ఆర్డర్. సో మనకి ఆర్డర్ అయితే ప్లేస్ అయిపోతుందన్నమాట. సో ఆర్డర్ అనేది కన్ఫర్మ్ అయిపోయింది. సో మనకి కన్ఫర్మ్ అయినట్టు మెసేజెస్ కూడా వచ్చేస్తున్నాయి అనమాట. ఇప్పుడు ఏం చేయాలంటే మీరు అకౌంట్ సెక్షన్లోకి వెళ్ళండి, ఆర్డర్స్లోకి వెళ్ళండి. నెక్స్ట్ ఈ కన్ఫర్మ్డ్ అనేది ఉన్నాయి కదా, సో వీటిని క్యాన్సిల్ చేసుకోండి. సో మనం ఇక్కడ క్యాన్సిల్ చేసుకోవడానికి రీజన్ ఇవ్వాలి. సో నేను ఇక్కడ వాంట్ టు చేంజ్ ద డెలివరీ అడ్రస్ అని పెడుతున్నాను. సో రిక్వెస్ట్ క్యాన్సిలేషన్. సో నేను 3 ఐటమ్స్ని కూడా క్యాన్సిల్ చేసేస్తున్నాను, ఎందుకంటే నేను మీకు చూపించడానికి మాత్రమే ఆర్డర్ పెట్టాను కాబట్టి. సో ఇలా మనకి 3 ఐటమ్స్ కూడా క్యాన్సిల్ అయితే అయిపోయినాయి అనమాట. సో చూస్తున్నారు కదా, క్యాన్సిల్. సో ఇప్పుడు ఒకవేళ మీకు క్యాన్సిల్ అవ్వలేదు, రిటర్న్ పెట్టారు. సో ఆ రిటర్న్ పెట్టిన మీకు అది క్యాన్సిల్ అవ్వకపోతే మీరు రిసీవ్ చేసుకున్న తర్వాత ఐటమ్ని రిటర్న్ ఎలా పెట్టాలి అంటే, నాకు ఇక్కడ ఆల్రెడీ ఒక డెలివరీ అయిన అవాసా కుర్తీ ఉంది. సో దాన్ని మీకు చూపిస్తున్నాను. సో ఇక్కడ నాకు రిటర్న్ లేదు, ఎక్స్చేంజ్ లేదు, ఓన్లీ రిటర్న్ పికప్ అవైలబుల్ ఉంది కాబట్టి ప్రొసీడ్కి వెళ్ళండి. సో రిటర్న్ ఏదైతే పెట్టాలనుకుంటున్నారో దాన్ని పెట్టండి. సో మీరు ఇక్కడ రీజన్ ఇవ్వాలన్నమాట. సో నేను ఇక్కడ
నేను జస్ట్ మీకు చూపిస్తున్నాను, రాంగ్ ఐటమ్ షిప్డ్ అని పెడుతున్నాను. మీకు ఏ రీజన్ ఉంటే అది పెట్టండి. నెక్స్ట్ సబ్ రీజన్ కూడా సెలెక్ట్ చేసుకోండి. సో ఇప్పుడు సేవ్ పెట్టిన తర్వాత మీకు ఇక్కడ అకౌంట్ నెంబర్ అని ఉంది కదా, సో ఈ అకౌంట్ నెంబర్ ఈ ఐఎఫ్ఎస్సి కోడ్ ఇస్తే మీకు డైరెక్ట్ అకౌంట్లోకి ట్రాన్స్ఫర్ అవుతాయి. లేదు అలా కాదనుకుంటే వ్యాలెట్కి ఆప్షన్ సెలెక్ట్ చేసుకుంటే మీకు అజియో వ్యాలెట్లోకి వెళ్తాయి అనమాట. సో ఈ వ్యాలెట్కి వెళ్ళిన పాయింట్స్ ఎప్పుడు యూజ్ అవుతాయి అంటే నెక్స్ట్ ట్రాన్సాక్షన్ చేసినప్పుడు మీకు ఇది యూజ్ అవ్వడం అయితే జరుగుతుంది అనమాట. సో ఇది రిక్వెస్ట్, చాలామంది కామెంట్ సెక్షన్లో అడిగారు. సో ఒకవేళ క్యాన్సిల్ అవ్వకపోతే తీసుకున్న ఐటమ్ని ఎలా రిటర్న్ చేయాలి, ఆ అమౌంట్ ఎలా వస్తుందని చెప్పేసి దానికోసం ఈ చిన్న ఇన్ఫో అనమాట. సో ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో అడగడం అయితే మర్చిపోదు. అండ్ మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. హ్యావ్ ఎ గుడ్ డే.